వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో మీకు ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోండి మీ నేమ్ని. ఇక ఐకాన్ ఇండియా రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండెక్సెస్, అవార్డ్స్, స్పోర్ట్స్ ఇలాగా చాలా అంశాలను మీకు అతి తక్కువ టైంలో ఎక్కువగా నేర్చుకునేలాగా అందించడం జరుగుతూ ఉంది. ఇక అల్టిమేట్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగానైతే ఉంటాయో ఆ విధంగా క్వశ్చన్స్ని కరెంట్ అఫైర్స్లో డిజైన్ చేసి వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అలాగే ఆన్సర్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ క్లాసెస్ని మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా వినిపించేలాగా షేర్ చేయండి. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2026 నాటికి $300 బిలియన్ తయారీ మరియు ఎగుమతులను ఏ రంగంలో తీసుకొచ్చేందుకు రోడ్ మ్యాప్ని ప్రకటించారు? క్వశ్చన్ అగైన్, 2026 నాటికి $300 బిలియన్ తయారీ మరియు ఎగుమతులను ఏ రంగంలో తీసుకువచ్చేందుకు రోడ్ మ్యాప్ని ప్రకటించారు? ఆప్షన్ ఏ ఉక్కు, ఆప్షన్ బి కెమికల్స్, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్, ఆప్షన్ డి వస్త్రాలు. సో ఇందులో ఏ రంగానికి సంబంధించినటువంటి ఏ రంగం రోడ్ మ్యాప్ని ప్రకటించింది, దేనికి సంబంధించి అని అంటే 2026 నాటికి $300 బిలియన్ తయారీ మరియు ఎగుమతుల కోసం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఆప్షన్ సి అని అంటున్నాం. ఈ ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ అనేవి దీనికి సంబంధించి 2026 నాటికల్లా భారతదేశం నుంచి $300 బిలియన్ ఎగుమతులను ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి తయారీని అభివృద్ధి చేసేందుకోసం అని చెప్పేసి రోడ్ మ్యాప్ని ప్రకటించడం జరిగింది, ఒక విజన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విజన్ని ఆవిష్కరించింది ఎవరు అని అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎలక్ట్రానిక్స్ రంగానికి 5 ఏళ్ల రోడ్ మ్యాప్ని ప్రకటించింది. 2026 నాటికి $300 బిలియన్ సస్టైనబుల్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ అలాగే ఎగుమతులు అనేటువంటి విజన్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం భారతదేశం ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉందో ఇది ఈ రోడ్ మ్యాప్ ప్రకారం వర్క్ చేయగలిగితే 2026 కల్లా ప్రపంచంలో ఈ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకి సంబంధించినటువంటి దేశాల జాబితాలలో భారత్ 2 లేదా 3వ స్థానంలో కూడా నిలవచ్చు అని చెప్పేసి ఈ విజన్ డాక్యుమెంటరీ ద్వారా ఊహించడం జరుగుతూ ఉంది. సో అల్టిమేట్గా మీకు ఎగ్జామ్కి వచ్చేసరికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ తయారీకి సంబంధించి ఎగుమతులకి సంబంధించి 2026 కల్లా $300 బిలియన్ టార్గెట్తో రోడ్ మ్యాప్ని రిలీజ్ చేసింది, విజన్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది అని అంటే ఆన్సర్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి. సో దానికి సంబంధించి భారత్కి ఉన్నటువంటి ఫ్యూచర్ విజన్ కాబట్టి ఇది మనకి కూడా ఫ్యూచర్ విజన్లో భాగంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, జాదర్ వ్యాలీలో లిథియం తవ్వకాలు జరుపుతున్న రియో టింటో ప్రణాళికకు వ్యతిరేకంగా ఎవరు నిరసనలు తెలిపారు? సో ఇది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అలాగే ఇంకా ఎలా ఇంపార్టెంట్ అంటే ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ జాదర్ వ్యాలీ అని అన్నాం. అసలు ఈ జాదర్ వ్యాలీ ఎక్కడుంది అని చెప్పేసి మనకు తెలియాలి. లిథియం తవ్వకాలు అని అంటున్నాం. వీటిని చేస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే రియో టింటోకి సంబంధించినటువంటి వారు ఈ ప్రణాళికకు వ్యతిరేకంగా నిరసనలు అనేవి తెలపడం జరిగింది. ఆ నిరసనలు ఎవరు తెలిపారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రూపంలో తీసుకోవడం జరిగింది మనం. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ ఆస్ట్రేలియన్స్, ఆప్షన్ బి సెర్బియన్స్, ఆప్షన్ సి రష్యన్స్, ఆప్షన్ డి చైనీస్. సో ఎవరు నిరసనలు తెలిపారు దీనికి సంబంధించి అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి సెర్బియన్స్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
ఇక్కడ సెర్బియాలోని లోజింకా పట్టణంలోనికి సమీపంలో ఉన్నదే ఈ జాదర్ వ్యాలీ. ఇప్పుడు చెప్పండి, జాదర్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది అని అంటే సెర్బియాలో ఉన్నటువంటి లోజింకా పట్టణానికి సమీపంగా ఉన్నటువంటిదే జాదర్ వ్యాలీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ లిథియం తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. ఈ తవ్వకాలకి సంబంధించి ఈ సెర్బియన్స్ ఎవరైతే ఉన్నారో వీరు గత 2 నెలలుగా కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి నిరసనలు తెలపడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి అని అంటే ఇక్కడ జరుపుతున్నటువంటి ఈ రియో టింటో అనేటువంటి కంపెనీ ఏం చేసిందంటే ఈ జాదర్ వ్యాలీకి సంబంధించినటువంటి ఈ వ్యాలీలో భూముల కొనుగోలు చేసి ఇక్కడ లిథియం ఉంది అని చెప్పేసి గుర్తించి ఆ తర్వాత తవ్వకాలను ప్రారంభించింది. అయితే ఈ సెర్బియన్స్ ఏమంటున్నారు అని అంటే జాదర్ వ్యాలీలో చేస్తున్నటువంటి తవ్వకాల వలన దేశానికి సంబంధించినటువంటి పొల్యూషన్ మరింత పెరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటీవల మనం చూడవచ్చు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి 26 అనేటువంటి సమావేశం ఇటీవలనే జరిగింది. సో ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలు ఏంటి అని అంటే వాతావరణ మార్పులకి సంబంధించి వాతావరణ మార్పులను అరికట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాల వలన అత్యంత కాలుష్యం వెలువడుతుంది అని చెప్పేసి వెలువడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి సెర్బియన్స్ ఇక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫైట్ చేస్తున్నందుకు గాను ఈ సెర్బియాకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఈ ఆంగ్లో ఆస్ట్రేలియన్కి సంబంధించినటువంటి కంపెనీ బహుళజాతి మైనింగ్ కంపెనీయే ఈ రియో టింటో, దీనికి ఇచ్చినటువంటి పర్మిషన్ అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇలా ఈ జాదర్ వ్యాలీకి సంబంధించి లిథియం తవ్వకాలకి సంబంధించినటువంటి టాపిక్ మనకు అవసరమా సార్ అంటే 100% అవసరం. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని అంటారు. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఏమైనా అడగవచ్చు, జియోగ్రఫీ రిలేటెడ్ అడగవచ్చు, హిస్టరీ రిలేటెడ్ అడగవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎంఓయూస్ ఏదైనా అడగవచ్చు. బట్ ఏది అడిగినా మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి కాబట్టి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇక దీనిని మీరు అప్డేట్ చేసుకోండి. ఇక ఈ సెర్బియాకి సంబంధించి ప్రపంచ కాలుష్యంలో దీని స్థానం ఎంత అనంటే 34వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఇది 34వ స్థానంలో ఏంటి అనంటే కాలుష్యాన్ని కలిగి ఉంది. అన్ని దేశాలలోకెల్లా 34వ స్థానంలో ఉంది. ఈ టాపిక్ని కూడా అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ వెరీ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, భారతదేశంలో ముడి మానవ జుట్టు పరిశ్రమకు ఏ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఉంది? సో మనం దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు తలనీలాలు ఇస్తాం కదా, అదే ముడి మానవ జుట్టు అని చెప్పేసి అంటున్నాం. దీనికి సంబంధించి ఏ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఉంది ఈ బిజినెస్కి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి ఒడిషా. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ అండి. సారీ, ఇక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చింది. బట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే పశ్చిమ బెంగాల్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అప్డేట్ చేసుకోండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్, నాట్ తమిళనాడు. సో పశ్చిమ బెంగాల్ అనేది ముడి మానవ జుట్టు ఎగుమతికి సంబంధించి మానవ జుట్టుకి సంబంధించినటువంటి దానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ టాప్ ప్రధాన కేంద్రంగా ఉంది భారతదేశంలో. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. మానవ జుట్టు ఎగుమతిపై ప్రభుత్వం ఇటీవల పరిమితులను విధించింది. అందుకు గాను ఈ టాపిక్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక భారతదేశం నుంచి ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేయడాన్ని నిరోధించేందుకోసమనే ఈ ముడి మానవ జుట్టుకి సంబంధించినటువంటి ఎగుమతులపైన ఇప్పుడు భారతదేశం ఏం చేసింది అని అంటే ఈ ఎగుమతులకి సంబంధించినటువంటి ఆంక్షలను విధించడం జరిగింది, పరిమితులను విధించడం జరిగింది అని అంటున్నాం. సో ఇక దీనికి సంబంధించినటువంటి అనుమతులను ఎవరిస్తున్నారు అని అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని చెప్పేసి అంటున్నాం. ఏంటి, DGFT ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటి అని అంటే ముడి మానవ జుట్టుకి సంబంధించినటువంటి అనుమతులను ఇచ్చేటువంటి సంస్థగా ఏది ఉంది అని అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి విదేశాలకు ఎగుమతి చేసేటువంటి భారతదేశంలో వస్తున్నటువంటి ఈ ముడి జుట్టు ద్వారా ఏం చేస్తారు అని అంటే విదేశాలకి సంబంధించి ఏవైతే విగ్స్ ఉంటాయో, హెయిర్ రిలేటెడ్గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని తయారు చేయడం కోసం
ప్రపంచ దేశాలు వీటిని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అయితే అనుమతులు లేదా లైసెన్స్ పొందవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక భారతదేశంలో ముడి జుట్టు పరిశ్రమకి పశ్చిమ బెంగాల్ ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ చెప్పినటువంటి పశ్చిమ బెంగాల్ అనేది మనకు ఆన్సర్గా ఉంటుంది. ఓకే రైట్. ఇక పశ్చిమ బెంగాల్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో కూడా వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటున్నాం. పశ్చిమ బెంగాల్ అనేది ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం. ముడి జుట్టుకి సంబంధించినటువంటి ప్రధానమైన పరిశ్రమ. ఇక ఏ రాష్ట్రాలలో కూడా ఈ ముడి జుట్టుకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి అని అంటే తమిళనాడులో ఉన్నాయి అని అంటున్నాం, తెలంగాణలో ఉన్నాయి అని అంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ప్రధాన కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్ అంటున్నాం. ఇటీవల ముడి జుట్టుకి సంబంధించినటువంటి పరిమితులను కేంద్ర ప్రభుత్వం విధించింది దీంట్లో జరుగుతున్నటువంటి అక్రమ ఎగుమతులకి సంబంధించి. ఓకేనా, ఇలా ఈ టాపిక్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భారతదేశానికి ప్రపంచంలో ప్రధానమైనటువంటి పోటీదారులు ఏవి ముడి జుట్టుకి సంబంధించి అనంటే చైనా, వియత్నాం, కంబోడియా అలాగే మయన్మార్లు కూడా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకి ముడి జుట్టుని ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 145 మిలియన్ల బిజినెస్ అనేది భారతదేశం నుంచి ముడి జుట్టుకి సంబంధించి జరుగుతూ ఉంది. హెయిర్స్కి సంబంధించి, రా హెయిర్స్కి సంబంధించి. ఓకేనా, సో ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎగ్జామినేషన్ కోసం నేషనల్, ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశానికి సంబంధించి AK-203 ఆస్టల్ రైఫిల్స్ తయారీకి ఏ దేశం నుంచి సాంకేతిక బదిలీ పొందడం జరిగింది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. భారతదేశం AK-203 ఆస్టల్ రైఫిల్స్ తయారీకి ఏ దేశం నుంచి సాంకేతిక బదిలీ అనేది పొందడం జరిగింది? భారతదేశానికి కావాల్సినటువంటి AK-203 రైఫిల్స్ని తయారు చేసేందుకు ఒక దేశం సాంకేతికంగా బదిలీ చేసింది అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని. సో ఆ దేశం ఏది అని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి USA, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఏ దేశం AK-203 ఆస్టల్స్ రైఫిల్స్ కోసం సాంకేతిక బదిలీని చేయడం జరిగింది, పరిజ్ఞానాన్ని అని అంటే? రైట్ ఆన్సర్ వచ్చి రష్యా ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. సో ఈ రష్యా నుంచి AK-203కి సంబంధించినటువంటి రైఫిల్స్ని తయారు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అనేది సాంకేతికంగా బదిలీ కావడం జరిగింది భారతదేశానికి. భారతదేశంలో ఉన్నటువంటి అమేతులో ఈ గన్స్ని రెడీ చేస్తూ ఉన్నారు. సుమారు భారతదేశానికి ఎన్ని గన్స్ అవసరం ఉన్నాయి అని అంటే త్రివిధ దళాలలో పనిచేస్తున్నటువంటి జవాన్స్కి సంబంధించి 6 లక్షల గన్స్ అనేవి ఇప్పుడు అవసరం ఉన్నాయి. సో ఇలా ఈ 6 లక్షల గన్స్ని కూడా అమేథీలో తయారు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అనేది రష్యా నుంచి భారత్కి బదిలీ చేయడం జరిగింది ఇరు దేశాల మధ్యన జరిగినటువంటి ఒప్పందం ప్రకారం. సార్, భారతదేశానికి సంబంధించినటువంటి ఈ AK-203 ఆస్టల్ రైఫిల్స్ని వేరే దేశాలకి కూడా ఎగుమతి చేయవచ్చా అంటే చేయొచ్చు. భారతదేశానికి సరిపోయిన తర్వాత ఇరు దేశాలు అనుకుంటే వేరే దేశాలకి కూడా వీటిని ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం సార్, ఈ అగ్రిమెంట్ ఇటీవల జరిగిందా, ఇప్పుడు జరిగిందా, ఇంతకు ముందు జరిగింది అని అంటే ఈ అగ్రిమెంట్ 2021లోనే జరగడం జరిగింది. అయితే ఈ 6 లక్షల రైఫిల్స్కి సంబంధించి ఇప్పుడు అమేథీలో తయారవుతున్నటువంటి ఈ AK-203 రైఫిల్స్ ఇప్పుడు ఎన్ని రెడీ కావడం జరిగింది అని అంటే ఒక 70,000 రైఫిల్స్ మొదటి ఫేజ్లో రెడీ కావడం జరిగింది. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అలా ఈ టాపిక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక ఈ AK-203 రైఫిల్స్కి సంబంధించి మరికొంత అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ రష్యన్ రోస్బోరో నెక్స్పోర్ట్ మరియు అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ గతంలో ఈ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్స్కి సంబంధించి రైఫిల్స్ తయారీ కోసం ఈ జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు ఏర్పాటు చేశారు అని అంటున్నాం? రష్యాకి సంబంధించినటువంటి రోస్బోరో నెక్స్పోర్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ వారు ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకేనా, దీని ప్రకారం AK-203 రైఫిల్స్కి సంబంధించినటువంటి అతిపెద్ద రక్షణ ఒప్పందంగా కూడా దీన్ని చూడడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నేను ఏం చెప్పాను, ఈ ఒప్పందం అనేది 2001లోనే జరిగింది అని చెప్పి 2021లో జరిగింది అన్నాము. డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. మొత్తం ఈ ఒప్పందం విలువ ఎంత అనంటే 5,121 కోట్లు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఇరు దేశాల మధ్యలో జరిగినటువంటి ఈ అతిపెద్ద రక్షణ ఒప్పందానికి సంబంధించి 6 లక్షల కంటే ఎక్కువగా
AK-203కి సంబంధించినటువంటి గన్స్ని భారత సైన్యం కోసం ఇవి తయారు చేయడం జరుగుతూ ఉంది. 70,000 గన్స్ అనేవి ఇటీవల మొదటి విడుదలలో భారత సైన్యానికి అందిస్తున్నందుకు గాను ఇది మనకి ఇంపార్టెంట్గా చెప్తున్నాం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే ఇటీవల భారత సైన్యానికి ఇచ్చినటువంటి కొత్త గన్స్ పేరేంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి మనం? AK-203 ఆస్ట్రల్ రైఫిల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏ ఒప్పందం ప్రకారం ఈ రైఫిల్స్ని భారతదేశంలో తయారు చేస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకొని అని అంటే రష్యన్ రోస్బోరోనెక్స్ పోర్ట్ మరియు అడ్వాన్స్డ్ వెపన్స్ ఇండియా ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి ఒప్పందం ప్రకారం వీటిని తయారు చేస్తున్నారు. ఎన్ని లక్షల గన్స్ని తయారు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది అంటే సుమారుగా 6 లక్షల గన్స్ని. ఇటీవల ఎన్ని గన్స్ని ఇవ్వడం జరిగింది భారత సైన్యానికి మొదటి విడతలో అంటే 70,000 గన్స్ని. ఈ గన్స్ని ఏమేమంటున్నాము అని అంటే AK-203 రైఫిల్స్, ఆస్ట్రల్ రైఫిల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఈ మొత్తం టాపిక్ కూడా మనకు డిఫెన్స్ రిలేటెడ్లో నేషనల్ ఇంటర్నేషనల్ రిలేటెడ్గా భారత్లో తయారవుతున్నటువంటి గన్స్ నేపథ్యంలో చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ రిలేటెడ్ టు కరెంట్ ఎకానమీ. సో ఎకానమీ చదివే అందరూ కూడా కరెంట్ ఎకానమీని బాగా ఫాలో అవ్వాలి. కరెంట్ ఎకానమీని ఫాలో అవుతేనే ఎకానమీలో స్కోర్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, SIPC కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు. ఏవైనా కూడా ఇండియన్ ఎకానమీ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ అంటున్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీన్నే మనం ఏమంటామండి? IMF అని చెప్పేసి అంటా ఉన్నాం. సారీ దీనికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అవుట్లుక్ 2022లో ప్రపంచ వృద్ధి అంచనాలు ఎంత అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆప్షన్ ఏ 4.4%, ఆప్షన్ బి 5.9%, ఆప్షన్ సి 3.8%, ఆప్షన్ డి 5.4%. ఇక్కడ ప్రపంచ వృద్ధి గురించి అడుగుతున్నాం. వరల్డ్కి సంబంధించినటువంటి వృద్ధి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ప్రపంచ వృద్ధి ఎంత ఉంది అని అంటే దీనికి సంబంధించి IMF ఇటీవల ఇచ్చిన అవుట్లుక్ ప్రకారం ఆప్షన్ ఏ 4.4% ప్రపంచ వృద్ధి అనేది ఉండబోతుంది 2022లో అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక 2021లో ఇది ఎంత ఉండింది అని అంటే 5.9% అంచనా వేయడం జరిగింది. 2022లో 4.4కి దీన్ని తగ్గిస్తూ IMF తాజా అవుట్లుక్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక 2023లో ఇది మరింత తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. 3.8%కే ఇది పరిమితం అవుతుంది అని చెప్పేసి కూడా వరల్డ్ ప్రపంచ వృద్ధికి సంబంధించి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ సంస్థల గురించి చదవాల్సి వచ్చినప్పుడు IMF అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంక్, IMF, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలాంటివన్నింటినీ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అవి ఇచ్చే రిపోర్ట్స్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటి అని అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి ప్రపంచ వృద్ధి గురించి చెప్పడం జరిగింది. అది 4.4%గా ఉండబోతుంది 2022లో. ఇక అది 2023కి వచ్చేసరికి 3.8%గా ఉండబోతుంది. అంటే ఇంకా తగ్గుతుంది అని అంటున్నారు. 2021తో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి 4.4 అనే ప్రపంచ వృద్ధి తగ్గుదలగానే కనిపిస్తుంది. 2021లో అది 5.9%గా IMF చెప్పడం జరిగింది గత అవుట్లుక్లో. ఇప్పుడు ఇచ్చినటువంటి అవుట్లుక్లో ఈ తాజా అంచనాలు అనేవి 2022లో రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రిలేటెడ్ టు ఇండియాకి సంబంధించినటువంటి వృద్ధి గురించి చెప్తున్నటువంటిది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF తన వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్, ఇగో చూడండి, వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అని అంటున్నారు. కరెంట్ ఎకానమీలో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించింది కాబట్టి. ఇక భారత ఆర్థిక వృద్ధి 2022-23కి ఎంత ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది అని అంటున్నాం. ఇప్పటివరకేమో మనం ప్రపంచ వృద్ధి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటిది ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో ఎంత అంచనాలు ఇచ్చింది? ఆప్షన్ ఏ 9%, ఆప్షన్ బి 9.5%, ఆప్షన్ సి 8.5%, ఆప్షన్ డి 7.1%. ఎంత అంచనాలను రిలీజ్ చేయడం జరిగింది అని అంటే 9% ఉండబోతుంది 2022 అండ్ 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అని చెప్పేసి IMF తాజాగా ఇచ్చినటువంటి వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ని పరిశీలిస్తే తెలుస్తూ ఉంది. సో ఇటీవల IMF రిలీజ్ చేసినటువంటి అవుట్లుక్ పేరు ఏమిటి అంటే వరల్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి అవుట్లుక్. వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేశారు? ప్రపంచ బ్యాంక్, IMF,
ఆర్థిక అంటే వరల్డ్ ఎకానమీ ఫోరమా ఇట్లా అడిగితే మనం చెప్పాల్సింది IMF అని. ఓకేనా? సో ఇలా భారతదేశ వృద్ధి IMF అంచనా ప్రకారం 2021-22లో భారతదేశం 9% వృద్ధి చెందుతుంది అని అక్టోబర్ 2021 అంచనాలలో IMF సంవత్సరానికి భారతదేశ వృద్ధి అవకాశాలను 9.5%గా అంచనా వేస్తూ ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. ఇక 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థకు 9% వృద్ధి సాధించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్టోబర్ మదింపు తర్వాత ఈ 2022-23లో వృద్ధి అనేది 8.5% ఉండబోతుంది. ఇక 2023-24లో 7.1%గా ఉండబోతుంది. ఇక్కడ మనం క్వశ్చన్లో అడిగింది ఏంటి అని అంటే 2022-23కి సంబంధించిన వృద్ధి ఎంత అని అన్నాం, అది 9%గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ అక్టోబర్లో మదింపు జరిగిన తర్వాత ఎంత ఉండే అవకాశం ఉంది అని అంటే 8.5% అని అంటున్నాం. ఇక 2021-22కి సంబంధించిన వృద్ధి ఎంత అని అంటే 9%గా ఇది వృద్ధి చెందుతుంది అని అంటున్నాం. ఆ తర్వాత ఇది 2021 అంచనాల ప్రకారం ఎంత ఉంది అని అంటే 9.5%గా వృద్ధి చెందుతుంది అని అంటున్నాం. సేమ్ అలాగే 2022-23 గురించి మనం క్వశ్చన్లో అడిగాం కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 2021 నుంచి 22-23 ఇలా డిఫరెంట్గా కూడా అంచనాలను వేస్తూ చూపెడతా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికితో పాటు దానికి ముందున్నటువంటి ఆర్థిక సంవత్సరం, దాని తర్వాత వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరాల గురించి కూడా ఈ IMF విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించినటువంటి దాంట్లో వివరించడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం కోసం భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం అనేది చేసుకుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం కోసం భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి కెనడా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్ 1లో ఒక పేపర్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మీరు ఏ పరీక్ష రాసినా దానికి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో జరుగుతున్నటువంటి ఒప్పందాలు కానీ, దానికి సంబంధించినటువంటి విజయాలు కానీ, దానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ కానీ, సో ఇలా ప్రతిదాన్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరి ఏ దేశంతో సహకారం కోసం ఒప్పందం చేసుకుంది భారత్ అని అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్తో ఒప్పందం అనేది కుదిరింది. ఇది వెరీ లేటెస్ట్ అప్డేట్. ఓకేనా? భారతదేశం మరియు ఫ్రాన్స్ల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారానికి ఊతమిచ్చేందుకు CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి మరియు ఇన్స్టిట్యూట్ ప్యాచర్కి సంబంధించి మానవ ఆరోగ్యంలో పురోగతికి సంబంధించిన ఒక అవగాహన ఒప్పందం అనేది ఫ్రాన్స్తో కుదరడం జరిగింది. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. మానవ ఆరోగ్యంలో పురోగతికి సంబంధించిన అవగాహన కోసం ఏ దేశంతో భారత్కి ఒప్పందం కుదిరింది, లేకపోతే ఏ దేశాల మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటే ఏ దేశంతో కుదిరింది అంటే ఫ్రాన్స్, ఏ దేశాల మధ్యన కుదిరింది అని అంటే ఫ్రాన్స్ అండ్ భారత్. ఓకేనా? ఇలా గుర్తుంచుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్రపతి తరపున ఆకస్మిక నిధిని ఏ విభాగం నిర్వహిస్తూ ఉంది? ఆప్షన్ ఏ ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆప్షన్ బి వ్యయ విభాగం, ఆప్షన్ సి ఆర్థిక సేవల విభాగం, ఆప్షన్ డి రెవెన్యూ శాఖ. ఇట్స్ రిలేటెడ్ అగైన్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్థిక వ్యవహారాల విభాగం అని అంటున్నాం. భారత రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఆకస్మిక నిధిని నిర్వహిస్తూ ఉంది. ఇది కార్యనిర్వాహక చర్య ద్వారా నిర్వహించబడుతుంది. ఓకేనా? మరియు విపత్తులు మరియు దానికి సంబంధించినటువంటి ఊహించని ఖర్చుల సమయంలో ఇది ఉపయోగించబడుతుంది. ఏది ఉపయోగించబడుతుంది? ఆకస్మిక నిధి. విపత్తుల సమయంలో ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఉపయోగించేది ఏంటి అని అంటే ఆకస్మిక నిధి. ఇది ఎవరి చేతిలో ఉంది అని అంటే ఆర్థిక వ్యవహారాల విభాగం పరిధిలో ఉంది. ఆర్థిక వ్యవహారాల విభాగం ఎవరి చేతిలో ఉంది అని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. సో ఇలా మనం ఇంటర్లింక్ చేస్తూ ఫ్లో చార్ట్స్ వేస్తూ నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇక ఇటీవల ప్రభుత్వ ఆకస్మిక నిధి కోసం వ్యయ నిబంధనలను సవరించడం జరిగింది. మొత్తం కార్పస్లో 40% వ్యయాన్ని కార్యదర్శి వద్ద ఉంచడానికి ఈ కొత్తగా సవరించినటువంటి మార్గదర్శకాలు చెప్పడం జరుగుతుంది, గైడ్లైన్స్ చెప్పడం జరుగుతూ ఉంది. సవరించిన నిబంధనల ప్రకారం ఆకస్మిక నిధికి సంబంధించి మొత్తం కార్పస్లో 40% ఎవరి దగ్గర ఉంచడానికి అనుమతినిస్తున్నారు అని అంటే వ్యయ కార్యదర్శి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఎకానమీ నాట్ టఫ్, వెరీ ఈజీ.
ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో కనిపించిన అబోరీజనల్ జెండాతో అనుసంధానించబడిన దేశం ఏది? కనెక్టివిటీ ఇచ్చినటువంటి దేశం ఏది అని అంటున్నాం. ఇటీవల వార్తల్లో కనిపించిన అబోరీజనల్ జెండాతో అనుబంధించబడిన దేశం ఏది? నాట్ అనుబంధించబడిన దేశం ఏది అని అంటున్నాం. ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి చైనా. ఏ దేశం అనుబంధించబడింది అని అంటే ఆస్ట్రేలియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఆదివాసీల జెండా కాపీరైట్స్ని కొనుగోలు చేసింది. ఈ స్వదేశీ కళాకారుడు హెరాల్డ్ థామస్ 1971లో నిరసన చిత్రంగా జెండాను రూపొందించారు. ఇది ఆధిపత్య, ఆదిమ చిహ్నంగా మరియు అధికారిక జాతీయ జెండాగా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు జెండాను ఎవరైనా చట్టబద్ధమైన బెదిరింపులకు భయపడకుండా పునరుత్పత్తి చేయవచ్చు. ఈ జెండాను ఆస్ట్రేలియా కొనుగోలు చేసింది అని చెప్పేసి అంటా ఉన్నాం. హెరాల్డ్ థామస్ 1971లో తయారు చేసినటువంటి జెండాకి సంబంధించి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. హలోడ్యూల్ యూనినర్వీస్ సముద్రపు గడ్డి జాతి ఏ వ్యాధికి వ్యతిరేకంగా బలమైన చర్యను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది? సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా ఆవిష్కరణలు జరిగినప్పుడు వీటిని గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాం? హలోడ్యూల్ యూనినర్వీస్ అని చెప్పేసి అంటున్నాం. ఇది సముద్రానికి సంబంధించినటువంటి గడ్డి జాతి. ఏ వ్యాధికి వ్యతిరేకంగా బలమైన చర్యను కలిగి ఉన్నట్లు ఈ గడ్డిలో గుర్తించడం జరిగింది అని అంటున్నాం. ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి అధిక రక్తపోటు, ఆప్షన్ సి మధుమేహం, ఆప్షన్ డి కోవిడ్-19. ఈ సముద్రపు గడ్డి ద్వారా ఏ వ్యాధి నయం అవుతుంది అని అంటే క్యాన్సర్ అనేది నయం కావడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. హలోడ్యూల్ యూనినర్వీస్ యొక్క ఇథైల్ అసిటేట్ భిన్నంలో బలమైన క్యాన్సర్ వ్యతిరేక చర్యకి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారాలను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. మరి ఈ గడ్డిని ఎక్కడ గుర్తించిరయ్యా అని అంటే ఇది దక్షిణ తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో కనిపించేటువంటి సముద్ర గడ్డి జాతి. ఓకేనా. ఇది ప్రాణాంతక మెలోనామా, ఊపిరితిత్తులు, గర్భాశయం, కార్సినోమా మరియు కొలోరెక్టల్ క్యాన్సర్లతో సహా వివిధ మానవ క్యాన్సర్ కణతంతులకి సంబంధించి వ్యతిరేకంగా కార్యాచరణకి సంబంధించినటువంటి అంచనాలను దీనిలో గుర్తించడం జరిగింది. దేనిలో క్యాన్సర్కి వ్యతిరేకంగా ఇటీవల పోరాడే తత్వం ఉంది అని చెప్పేసి గుర్తించారు అని అంటే మనం హలోడ్యూల్ యూనినర్వీస్కి సంబంధించినటువంటి సముద్రపు గడ్డిలో అని చెప్పేసి గుర్తించాలి. ఈ సముద్రపు గడ్డిని ఎక్కడ గుర్తించడం జరిగింది అని అంటే ఎక్కడ దొరుకుతుంది అని అంటే తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఈ గడ్డి అనేది కనిపిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో శాస్త్రవేత్తలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడేటువంటి కొత్త ఇన్నోవేషన్ని చేశారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే దీని పేరు ఏమంటున్నాం? హలోడ్యూల్ అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఒలింపియన్ ఛాంపియన్గా ఒలింపిక్కి సంబంధించినటువంటి ఛాంపియన్గా నిలిచినటువంటి నీరజ్ చోప్రాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏ పథకంతో సత్కరించారు? ఆప్షన్ ఏ సేవా పథకం, ఆప్షన్ బి విశిష్ట సేవా పథకం, ఆప్షన్ సి పరమ విశిష్ట సేవా పథకం, ఆప్షన్ డి అతి విశిష్ట సేవా పథకం. సో ఇక్కడ అవార్డ్స్కి సంబంధించి సైనిక విభాగంలో ఉన్నటువంటి వారిని రాష్ట్రపతి ఈరోజు సన్మానించడం జరుగుతూ ఉంది. ఇందులో ఇటీవల ఒలింపిక్స్లో మెడల్స్ సాధించినటువంటి నీరజ్ చోప్రాని ఏ పథకంతో సన్మానించారు రాష్ట్రపతి అంటే ఆప్షన్ సి పరమ విశిష్ట సేవా పథకంతో సన్మానించడం జరిగింది. పద్మ అవార్డ్స్ వేరు, వాటిని ప్రకటించారు. అవి మార్చ్, ఏప్రిల్, మే అప్పటికి ఇస్తారు. ఇప్పుడు ఏంటి అని అంటే భారతదేశంలో సైనికులు చేసినటువంటి త్యాగాలకి సంబంధించి రాష్ట్రపతి భవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పథకాలను ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. అందులో ఇప్పుడు పరమ విశిష్ట సేవా పథకాన్ని నీరజ్ చోప్రాకి అందించడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మొత్తం 384 మందికి 2022కి సంబంధించి రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించారు. ఓకేనా. ఒలింపియన్ నీరజ్ చోప్రాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరమ విశిష్ట సేవా పథకంతో సత్కరించడం జరిగింది. ఒలింపిక్స్లో భారత్కి గోల్డ్ మెడల్ సాధించినటువంటి తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా నీరజ్ చోప్రాను మనం గుర్తిస్తున్నాం. ఇతను ఇండియన్ ఆర్మీలో సుబేదార్.
మనం ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఉన్నటువంటి వారికి అవార్డ్స్ ఇస్తున్నామన్నాం కాబట్టి నీరజ్ చోప్రా గతంలోనే ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా జాయిన్ కావడం జరిగింది. దీనికి సంబంధించి అతను 2016లో నాయబ్ సుబేదార్కు నేరుగా ప్రవేశం కోసం 4వ రాజ్పుతానాలో రైఫిల్స్లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. ఓకేనా. అతను ఇక ఇండియన్ ఆర్మీ కోసం అని చెప్పేసి పూనాలో ఉన్నటువంటి మిషన్ ఒలింపిక్స్ వింగ్ ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో కూడా శిక్షణ కోసం ఎంపిక కావడం జరిగింది. ఇలా నీరజ్ చోప్రాకి పరమ విశిష్ట సేవా పథకం అనేది వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. మొత్తం 384 మందికి రాష్ట్రపతి మెడల్స్ని అందించడం జరిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్. ఆస్కర్స్ 2022 కోసం అధికారికంగా షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి భారతీయ సినిమాలు ఏమిటి? ఆప్షన్ ఏ మరఖర్, ఆప్షన్ బి జై భీమ్, ఆప్షన్ సి పై 2, ఆప్షన్ డి పై వేవి కావు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2022 ఆస్కర్స్కి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ని ఇప్పుడు ఏం చేసింది అని అంటే ప్రకటించడం జరిగింది. దీనిలో ఏ భారతీయ సినిమాలు సెలెక్ట్ అయ్యాయని మనం క్వశ్చన్ అడిగినాం. పై 2 కూడా ఏదైతే ఇండియన్ మూవీస్కి సంబంధించి జై భీమ్ అలాగే మరకర్, ఈ 2 మరకర్ అరబీ కాడెలిఠే సింహం ఆస్కార్స్ 2022 కోసం అధికారికంగా షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 2022 కోసం భారతదేశం నుంచి ఏ చిత్రాలు షార్ట్ లిస్ట్లో ఎంపిక చేయబడ్డాయి అని అడుగుతారు. అప్పుడు మనం 2 సినిమాలు చెప్పాలి. ఒకటి జై భీమ్ సూర్యాది, అలాగే మరకర్, ఈ 2 సినిమాలు కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇక మదర్ ఇండియా, సలాం బాంబే మరియు లగాన్ తర్వాత ఆస్కర్కి నామినేట్ అయినటువంటి 4వ భారతీయ చిత్రంగా కూడా ఇక్కడ జై భీమ్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ సినిమాలు ఆస్కర్ కోసం ఎంపికయ్యాయి ఇటీవల జై భీమ్తో పాటు అనంటే మనం మిగతా 3 పేరు చెప్పాలి. ఏది? మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్. ఈ 3 చిత్రాలు కూడా ఇంతకుముందు ఎంపికయ్యాయి. ఇక మరక్కన్ అరబీ కాడలిట్టే సింహం గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కర్ అవార్డ్స్ 2020కి కూడా నామినేట్ చేయబడింది. 2021కి కూడా గతంలో నామినేట్ చేయబడింది. ఇక దీని తర్వాత దీనికి సంబంధించి 2021కి నామినేట్ చేయబడినటువంటి ఈ సినిమాతో పాటు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆస్కర్ అవార్డ్స్ని ఎవరు ఇస్తున్నారు? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్కి సంబంధించినటువంటి వారు ఈ సంవత్సరానికి ఆస్కర్ అవార్డుల కోసం అర్హత సాధించినటువంటి 276 చిత్రాల జాబితాను విడుదల చేస్తే అందులో 2 చిత్రాలు భారతదేశం నుంచి ఉన్నాయి. జై భీమ్ ఉంది, అలాగే మరకర్ అరబీ ఖాడలిటే సింహం అనేటువంటి 2 సినిమాలు కూడా 2022లో షార్ట్ లిస్ట్ చేసినటువంటి 276 చిత్రాలలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వీటిని పరిగణలోకి తీసుకొని ఆస్కర్ అవార్డ్స్ని ప్రకటిస్తారు. ఓకేనా, మళ్ళీ ఆస్కర్ అవార్డ్స్ ప్రకటించినప్పుడు ఈ చిత్రాలకు ఏమైనా అవార్డ్స్ వస్తే మనం చెప్పుకుందాం. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ మొత్తంని కూడా మీరు అప్డేట్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు ఇలా అందించడం జరుగుతుంది. ఇవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.